సో, మరి ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం ఈరోజు ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక స్టార్ట్ చేసుకుందాం. ఒకటో వచనం నుంచి చదువుతున్నాను నేను. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులను అయిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. సో, ఈ ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక మొదటి వచనంలోనే పౌలు దేవుడు తనకి ఇచ్చిన ఆ కృపను గురించి వారికి తెలియజేస్తూ అసలు క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడును అని నేను ఎలాగయ్యాను అన్న విషయం చెప్తున్నాడు. అంటే అపోస్తలుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పంపబడిన వ్యక్తి. అది అపోస్తలుడు అనే పదానికి అర్థం. సో, పౌలు ఏమంటున్నాడు? నేను ఈ క్రీస్తు యేసుతో అపోస్తలుడును అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. అయితే ఆ క్రీస్తు యేసు అపోస్తలుని ఎలాగయ్యాను నేను? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు నన్ను పంపించారు. సో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముగ్గురి యొక్క ప్రమేయము నేను అపోస్తలుడు అవ్వడానికి ఉన్నది అని చెప్తూ ఆ మాట ముందుగా ఇంట్రడ్యూస్ చేస్తూ అందరికీ చెప్తున్నాడు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసులోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులను అయిన వారికి శుభము అని చెప్పి వ్రాయునది. సో, ప్రత్యేకంగా ఈ పత్రిక ఎఫెసీ అనే ఒక ప్రదేశంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంఘస్థులను గూర్చి ఉద్దేశిస్తూ, ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులకి రాస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే ఈ మాటల్లో అనేక విషయాలున్నాయి ఈ ఒక్క వచనంలో. ఒకటి ఎవరికి రాస్తున్నాడు అంటే ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. అంతేకాకుండా వారిని ఏ విధంగా సంబోధిస్తున్నాడు? ఎఫెసీలో ఉన్న విశ్వాసులంటే పరిశుద్ధులు మీరు యేసుక్రీస్తునందు మీరు విశ్వాసులు అని చెప్పి వారిని సంబోధిస్తున్నాడు. మరి ఈ ఎఫెసులో ఉన్న మనుషులందరూ పరిశుద్ధులు ఎప్పుడయ్యారు? ఎలా అయ్యారు? వారు క్రీస్తు యేసును ఎప్పుడు తెలుసుకున్నారు? క్రీస్తు యేసునందు విశ్వాసులు ఎప్పుడయ్యారు? అని మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రెండో వచనం గురించి ముందుకు వెళ్దాము. అసలు పౌలు ఈ ఎఫెసీ అనే ఈ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాడు? అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినవి? ఈ విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు నేర్చుకుందాం. మరి ఇందాక పౌలు చెప్పిన ప్రకారము దేవుని చిత్తము వలన నన్ను యేసుక్రీస్తు నన్ను అపోస్తలునిగా పంపించారు. అపోస్తలుడు అంటే క్రీస్తు చేత పంపబడిన వాడు అని అర్థం అన్నమాట. దేనికి పంపించారు? సువార్త నిమిత్తము పంపించారు. అందుకనే గలతీలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు పౌలు. ఏ మనుష్యుని చేతనైన గాని, ఎవరి చేతనైన గాను నియమింపబడలేదు గాని నేను దేవుని చిత్తము వలన నేను నియమింపబడ్డాను నేను సువార్త ప్రకటించుటకు అని మాట అక్కడ కూడా చెప్పడం జరిగింది. సో, దేవుని చేత సువార్త చెప్పుటకు నియమింపబడిన పౌలు, అపోస్తలుడైన పౌలు, ఆ సువార్తను తీసుకొని ఇదిగో ఇక్కడ మ్యాప్‌లో ఉన్న ఈ అనేక ప్రాంతాల గుండా వెళ్ళి, ఆ సువార్తను ప్రకటించి, తన జీవితాన్ని ముగించడం జరిగింది. అది తన 30, 35 సంవత్సరాల యొక్క పరిచర్య జీవితం. అయితే ఈ జర్నీస్ అనేవి ఎలా జరిగినాయి అంటే, ఈ ప్రయాణాలు 4 అం ఆహ్ 4 ఫేజెస్‌లో ఈ ప్రయాణాలు జరిగినియి. సో, అందుకని పౌలు యొక్క మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణము, ఆఖరిగా అంతిమ ప్రయాణం ఎక్కడ జరిగింది అంటే రోమ్‌కి జరిగినది. సో, ఈ జర్నీస్‌లో ఒకానొక సందర్భంలో, ఒకానొక సమయంలో ఈ ఎఫెసు అనే ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది పౌలు. అదెప్పుడు జరిగింది అంటే, ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో, సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు ఇక్కడున్న గ్రీస్ అనే ప్రాంతం ఉంది కదా! ఈ ఏథెన్స్ అనే ప్రాంతంలో పరిచర్య ముగిస్తూ వెనక్కి ఎక్కడికి వెళ్ళాలి? సిరియాకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సిరియాకి వెళ్ళాలని నిర్ణయించుకున్న తరువాత ఒక్క నిమిషం నేను 1 సెకండ్. రైట్. ఇదిగో ఇక్కడ ఈ అక్కయ అనే ప్రాంతంలో ఏథెన్స్‌లో పరిచయాన్ని ము బ ప పరిచర్యను ముగించుకొని, ఇక్కడి నుంచి తన స్వంత పట్టణమైన ఈ సిరియన్ యాంటియోక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు,
పౌలు ఈ సెకండ్ మిషనరీ రెడ్ కలర్ జర్నీ చూడండి. ఆ రెడ్ కలర్ జర్నీలో వెళ్తూ ఎఫెసు దగ్గర కొంత సమయం గడపడం జరిగింది. అది తన ఎఫెసుకి ఆహ్, ప్రయాణించిన మొదటి సంఘటనది. అయితే ఈ మొదటి ప్రయాణంలో ఎఫెసులో ఎక్కువ కాలం ఉండలేదక్కడ. అక్కడే ప్రిస్కిల్లా, అకులాని పౌలు కలుసుకొని, వాళ్ళతో పరిచయం ఏర్పడ్డము. అక్కడున్న కొంతమంది శిష్యులతో మాట్లాడము. తర్వాత వాళ్ళందరితో చెప్పి, నేను మళ్ళీ తిరిగి కలుసుకుంటాను నేను. దేవుని చిత్తమైతే తిరిగి ఈ ప్రాంతానికి వస్తాను అని చెప్పేసి, కొంతకాలం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిరిగి అలాగా యెరూషలేము ప్రాంతానికి వచ్చి, అక్కడి నుంచి తన సొంత పట్టణమైన సిరియాలో ఉన్న అంతియొకయకి చేరుకున్నాడు. ఇది రెండవ మిషనరీ జర్నీ సమాప్తమైన సంఘటన సమయమన్నమాట. అయితే ఎలాగైతే తన మాట అన్నాడో దేవుని ప్రేరేపణ వల్ల, దేవుని చిత్తమైతే నేను మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను అని చెప్పాడో, ఈ మూడవ ప్రయాణం ఈ పర్పుల్ కలర్‌లో ఉన్నది చూసారు గదా! మళ్ళీ సిరియన్ అంతియొకయ తన సొంతమైన పట్టణం నుంచి ఈ కిలికియా, ఈ పంఫీలియా, ఈ ఫ్రిజియా అనే ఈ ప్రాంతాల గుండా కాలినడకన బయలుదేరి ఈ ఆసియా అనే ప్రాంతంలో ఉన్న ఎఫెసునకు చేరుకోవడం జరిగింది. ఈ పర్పుల్ కలర్ ఈ పార్ట్ చూస్తున్నట్లయితే ఇంతకు ముందు మొదటి ప్రయాణంలో తను విజిట్ చేసిన ఈ లిస్ట్రా, ఐకోనియం, దెర్బే ఈ పట్టణాల గుండా వెళ్తూ అక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన సంఘాలు ఉండడం వలన వారిని ఈ సందర్శించి వారిని ప్రభువునందు వారిని ఉత్తేజపరిచి, వాక్యం వారికి వివరించి, బలపరిచి ఆ ప్రాంతాల గుండా కాలినడకన తిరిగి మొట్టమొదటిసారిగా ఆసియా ప్రాంతంలో ఎఫెసు పట్టణానికి చేరుకున్నాడు. మొట్టమొదటిసారిగా అంటే ఎక్కువ పరిచర్య చేయడం నిమిత్తము మొట్టమొదటిసారిగా వచ్చాడు. ఇంతకుముందు రెండో ప్రయాణంలో ఏందనుకున్నాం మనము? తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రమే అక్కడ సమయం గడిపి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు అక్కడ పరిచర్య చేయ నిమిత్తము దేవుని చిత్తం వల్ల మళ్ళీ ఎఫెసు అనే ఈ పట్టణానికి రావడము జరిగింది. రైట్. సో, ఎఫ్‌సి అనే ఈ పట్టణానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం మనం. సో, అదే మ్యాప్ నేను ఈ ఒక థర్డ్ జర్నీ ఒక్కటే నేను హైలైట్ చేసి మీకు చూపెట్టాను నేను. ఇదిగోండి. అంతియొకయ పట్టణం నుంచి ఈ కిలికియా అనే ఈ గలతీయ ప్రాంతం నుంచి ఆసియా ప్రాంతానికి వచ్చాడు. గలతీయ ప్రాంతంలో ఆల్రెడీ ముందే పరిచయం చేసి ఉన్నాడు. ఆ 3 పట్టణాలు మనకు తెలుసు. ఏమంటే 4 పట్టణాలు. లిస్త్రా, ఐకోనియం, డెర్బే, పిసిడియన్ యాంటియోక్ అంటారు. సో, ఆ 4 పట్టణాల్లో ఉన్న విశ్వాసులను బలపరిచి ఇదిగో ఇక్కడ అవి ఎఫెసు అనే ప్రాంతానికి రావడం జరిగింది. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ ఎఫెసు అనే పట్టణానికి పౌలు ప్రయాణించిన ఈ పరిచర్య గురించి వివరించబడింది. సో, 8వ వచనం నుంచి చదువుతున్నాను. అన్ని విషయాలు చదవట్లేదు. ఎందుకంటే మనము ముఖ్యంగా ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, దానికి సంబంధించిన వచనాలు మాత్రమే ఈ అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం నుంచి మనం తీసుకుంటూ ముందుకు వెళ్దాం. సో, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని? తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. చాలా జాగ్రత్తగా ప్రతి మాట చాలా ప్రాముఖ్యము. సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరం అంటే ఎవరిదది? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సమాజ మందిరం ఉంటుంది. మరి ఈ సమాజ మందిరము ఎక్కడో ఆసియా ప్రాంతంలో ఉన్న ఈ ఎఫెసులో ఎందుకున్నది? అంటే ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనేక ప్రదేశాలకి చెల్లాచెదురు అయిపోయారో, చెదరగొట్టబడ్డారో, వారు ఆ ప్రాంతములకు వెళ్లి, వారు ఈ సమాజ మందిరంలో స్థాపించుకోవడం జరిగింది వాళ్ళు. ఈ ఎక్కడైతే ఈ సమాజ మందిరం ఉంటుందో, ఆ సమాజ మందిరంలో ఈ యూదులందరూ కూడా ప్రతి శనివారం ఎందుకంటే వారు శనివారం విశ్రాంతి దినంగా ఆచరిస్తారు కాబట్టి, ఈ సమాజ మందిరంలోకి ఈ సబ్బాత్ దినమును ఆచరించడానికి అందరూ కలిసి, అక్కడ పాత నిబంధన గ్రంథము ఓపెన్ చేసి, దాని గురించి చదివి, దాని గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళు తమ పనుల్లో నిమగ్నం అయిపోతారు మిగిలిన వారమంతా. ఆ సమాజ మందిరం ఎక్కడున్నది అంటే, ఇందాక మనం మ్యాప్‌లో చూసిన ప్రతి ప్రాంతంలో కూడా ఈ సమాజ మందిరం ఉంటుంది. ఎందుకంటే, ఈ అనేక ప్రాంతాల్లో ఈ ఇజ్రాయెల్ ప్రజలు చెల్లాచెదరైపోయి ఉన్నారు ఆల్రెడీ అప్పటికి. సో, అలాగా ఈ ఎఫెసు అనే ఈ పట్టణంలో పౌలు ప్రవేశించినప్పుడు మొట్టమొదట తన అలవాటు చొప్పున మొట్టమొదట ఎప్పుడు కూడా సమాజ మందిరంలోకి మాత్రమే వెళ్తాడు. ఎందుకంటే సమాజ మందిరంలోకి వెళ్లి ముందు యూదులతో మాట్లాడి వారికి సువార్త చెప్పి వెంటనే ఆ పట్టణంలో ఉన్న అన్యజనులకు కూడా సువార్త చెప్పడము తనకి ఆనవాయితీ. ఓకే. సో, అదే విధంగా అతని అలవాటు చొప్పున
సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఎక్కడి నుంచొచ్చింది ఈ జ్ఞానము? ఆ తర్కించే జ్ఞానము, ఒప్పించేటువంటి పరిస్థితి, ఆ ధైర్యముగా మాట్లాడేటువంటి ధైర్యము ఎలాగొచ్చింది అంటే, ఇందాక దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు చేత పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పంపబడిన అపోస్తలుడు కనుక ఇవన్నీ కూడా సాధ్యమైంది. ఇది మానవ రీత్యా వచ్చిన శక్తి కాదు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంకొక 4 వచనాల్లో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనలో ఏం జరిగిందో మనకు అర్థమైతే, ఈ విషయం అర్థమైతే ఆ సంఘటన ఎందుకు జరిగిందో మనకి అర్థమవుతుంది. సో, అందుకనే ఈ శక్తి ఎవరిచ్చారు పౌలుకి అంటే, దేవుడు ఇచ్చారు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు ప్రభువు పంపించడం వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉండడం వలన, ఈ శక్తితో అక్కడ అందరిని కూడా ఒప్పిస్తూ, యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తూ 3 నెలలు అక్కడ గడిపాడు. అయితే ఏం జరిగింది? కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. సో 3 నెలలు సమాజ మందిరంలలో తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలు దేశీయుల దగ్గరికి వెళ్లి సువార్తను ప్రకటించాడు. ఒప్పిస్తున్నాడు చాలా మందికి. అయితే కొంతమంది ఏమన్నారంటే కఠినపరచబడిన వారు, ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిందే ఈ ఇశ్రాయేలు పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడ ఉన్న వారందరూ కూడా. సో, వారందరూ కూడా ఈ సువార్తను ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారు? ఈ మార్గమును దూషిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువే దే స్ రక్షణకు మార్గము అని చెప్పిన ఈ సువార్తను వారు దూషిస్తూ, జనసమూహం ఎదుట పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో, పౌలేమన్నాడంటే, ఇక వీరికి ఇంక సువార్త చెప్పడానికి సమయం అయిపోయింది. ఇక నేను వేరొక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వారిని విడిచిపెట్టి, శిష్యులను ప్రత్యేకపరచుకొని, అక్కడ ఎవరెవరైతే తన కోసం వచ్చారో, ఎవరెవరైతే పౌలు మాట విన్నారో, ఎందుకంటే పౌలు అక్కడ వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు. అక్కడ శిష్యులు ఏర్పడ్డారు. ఎందుకు? ఆల్రెడీ 3 నెలల నుంచి సువార్తను ప్రకటిస్తున్నాడు. సో, అనేక మంది సువార్తను విన్నారు. కానీ కొంతమంది మాత్రము కఠినపరచబడిన వారై దూషిస్తున్నారు. సో, వారిని విడిచిపెట్టేసాడు. ఎవరు వీరు? యూదులను విడిచిపెట్టాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు ఇప్పుడు? ఈ శిష్యులను ప్రత్యేకపరచుకొని, ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో, తురన్ను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఏమున్నది అంటే ఒక పాఠశాల ఉంది. లెక్చర్ హాల్ అంటారు. ఈ లెక్చర్ హాల్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఈ ప్రాచీన కాలంలో వీళ్ళందరూ తర్కశాస్త్రం గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళమాట. అంటే ఆహ్ ఆహ్, అనేక మంది ఈ సోక్రటీస్ వీళ్ళందరూ ఉండేవారు కదా! వీళ్ళందరూ ఒ ఓ ఈ గ్రీసు దేశస్థులకు బోధించిన విషయాలందరూ కూడా ఈ లెక్చర్ హాల్స్‌లో తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటూ, వాటి గురించి తర్కించుకుంటూ వారు చర్చించుకునేవారు. సో, అటువంటి విధంగా ఉన్న ఒక ఈ తురన్ను అనే ఒక పాఠశాల ఉన్నది. సో, ఎందుకు అంటే ఆ పాఠశాలలో అనేక మంది రావడానికి వీలుంటుందన్నమాట. ఎక్కువ మంది అక్కడ చేరుకోవడానికి వీలుండే పెద్ద పాఠశాల అది. కాబట్టి పౌలేమన్నాడంటే, ఈ శిష్యులందరిని తీసుకొని మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఈ తురన్ను అనే ఈ పాఠశాల దగ్గరికి వెళ్లి, అక్కడ ప్రకటిద్దామని చెప్పి నిర్ణయించుకొని, అక్కడ ఈ పాఠశాలలో ప్రభువు యొక్క సువార్తను, దేవుని యొక్క గ్రంథమును మాట్లాడుకుంటూ, తర్కిస్తూ ముందుకు వెళ్ళాడు. అలా ఎంతకాలం చేశాడంట పౌలక్కడ? 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను. 2 సంవత్సరాలు అంటే ఆల్‌మోస్ట్ 730 దినములు. ఈ 730 దినములు ప్రతి దినము చేశాడు పౌలు. చాలా గమనిద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతామనమాట. ఎక్కువ ధ్యానం పెట్టము. 3 నెలలు సమాజ మందిరంలో బోధించిన పౌలు, ఆ 3 నెలల తర్వాత ఇదే ఎఫెసీ పట్టణంలో ఈ తురన్ను యొక్క పాఠశాలలో 730 రోజులు కంటిన్యూయస్‌గా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను బోధిస్తూ, తర్కిస్తూ వచ్చాడు. అంటే పాత నిబంధన గ్రంథం నుంచి వాక్యమును తీసుకొని వారికి చూపించి, ఇది నిజము అని చెప్పి వారికి వాక్యము ద్వారా చెప్పి ముందుకు వెళ్ళాడు. ఇలా 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగెను కనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియలో కాపురమున్న వారు అందరును ప్రభువు వాక్యము వినిరి. సో, ఇది జరిగినది ఒక 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు కాదు. 730 రోజులు ప్రభువు సువార్తని ఈ పాఠశాలలో చెప్పడం వల్ల
అనేక మంది వినే అవకాశం వచ్చింది. ఎలాగా? ఈ ఎఫెసు పట్టణం అనేది ఈ ఆసియా ప్రాంతానికి ఒకసారి మ్యాప్ దగ్గరికి వెళ్తున్నాను నేను. మనకు అర్థం కావడానికి. చూడండి. ఈ ఎఫెసీ అనే పట్టణం ఈ ఎంటైర్ పింక్ కలర్‌లో ఉన్న ఈ ఆసియా పట్టణం అంతటికి కూడా ప్రాముఖ్యమైన పట్టణం అక్కడ. అంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. అక్కడ రిలిజియస్ క్యాపిటల్ అది. ఫైనాన్షియల్ క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్ అది ఆ సమయంలో ఆ ప్రాంతానికి. సో, ఏం జరుగుతుంది? ఈ ప్రాంతంలో ఉన్న ఈ అనేక ప్రదేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎఫెసు ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. వన్ ఆర్ అదర్ డే అందరూ ఒకేసారి రారు. ఎవరికి కావాల్సిన సమయంలో వారు వస్తూ వాళ్ళ పనులు వారు చేసుకుంటూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని చిత్తం వల్ల అక్కడ ఏం జరుగుతుందక్కడ? 2 సంవత్సరములు కంటిన్యూయస్‌గా దేవుని సువార్త ఈ ఎఫెసు అనే పట్టణంలో ఈ తురన్ను అనే పాఠశాలలో పౌలు చెప్తూ ఉన్నాడు. సో, ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది అక్కడికి ఎఫెసుకి రావడము, ఈ పాఠశాలల్లో పౌలు ఏం చెప్తున్నాడు? అక్కడ ఏమిటి అంటే ఈ ఈ ఎఫ్ఎస్‌సిలో ఈ పాఠశాలలో వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఉంటుందో. వాళ్ళు తర్కశాస్త్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ. సో, అనేక కొత్త విషయాలు ఈ ప్రపంచం సంబంధించిన నూతన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు గాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఆ పట్టణాన్ని సందర్శించినప్పుడు ఒకసారి ఈ పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా ఏం జరుగుతుందో, ఏం కొత్త విషయాలు మాట్లాడుకుంటున్నారో విని మనం వెనక్కి వెళ్దామన్న ఉద్దేశ్యంతో అందరూ కూడా వస్తూ ఉంటారు ఆ పాఠశాలకి. సో, ఆ రకంగా ఈ అనేక ప్రాంతాల నుంచి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరొచ్చి మాట్లాడుతున్నారక్కడ 2 సంవత్సరాలు? పౌలు సువార్తను ప్రకటించడం జరుగుతుందక్కడ. సో, వారందరూ కూడా సువార్త విన్నారు. ఎవరంట వాళ్ళు? ఆసియలో కాపురం ఉన్న వారందరును అంటే యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియలో కాపురం ఉన్న వారందరును ఏం విన్నారు? యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన వాక్యము వినిరి. ఇది జరిగింది ఎఫెసీ పట్టణంలో. 3 నెలలు సమాజ మందిరంలో, 2 సంవత్సరములు ఈ తురన్ అనే పాఠశాలలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను పౌలు ప్రకటిస్తూ వచ్చాడు. ఎవరు విన్నారక్కడ? ఆసియలో కాపురం ఉన్నవారు అందరూ విన్నారు. ఇక డైరెక్ట్‌గా అందరూ అంటే ఆల్‌మోస్ట్ ఆ పట్టణాన్ని సందర్శించని వ్యక్తి అనేవాడు ఎవరు ఉండరనమాట. ఒక 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే లిటరల్‌గా ఆసియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళాల్సిందే. అందుకనే మనకి ఈ మాట చెప్పబడింది. ఏమని? ఆసియలో కాపురమున్న వారు అందరును ప్రభువు వాక్యము వినిరి. అయితే ఏం జరిగింది? ఈ మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇందాక నేను ఒక మాట చెప్పాను నేను. పౌలు ఏ విధంగా సువార్త చెప్పాడు? దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు చేత పంపబడి, పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకింపబడి సువార్తకి బయలుదేరాడు పౌలు. అందువలన దేవుని చేత పంపబడిన వాడు గనుక పౌలు సువార్త చెప్తున్నప్పుడు దేవుని వాక్యము ధృవీకరించుటకు దేవుడు అనేకమైన అద్భుత కార్యములు అపోస్తలుల చేత చేపించారు. సో, అదే విధంగా 19వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది ఏమని? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయెనను. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అంటే దేవుని చేత పంపబడకుండా, పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకం పంపబడకుండా, యేసుక్రీస్తు ద్వారా పంపబడకుండా, దేవుని చిత్తం లేకుండా కూడా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించడానికి పూనుకున్నారు వీళ్ళు. ఎందుకు? అది ఒక మ్యాజిక్ అనుకున్నారు వాళ్ళు. ఒక ఆర్ట్ అనుకున్నారు వాళ్ళు. అవును. ఈ వ్యక్తి ఎవరో ఇలా అంటుంటే ఇలాగ చేతిగుడ్డ పెట్టుకుంటే నయమైపోతున్నారు. దెయ్యములు వెళ్ళిపోతున్నాయి. ఇదేదో మ్యాజిక్‌లా ఉన్నది. మనం కూడా ఇదేదో ఈ పేరులో ఏదో ఉన్నది. ఈ పేరు ఉపయోగించి మనం కూడా ఈ మ్యాజిక్ చేద్దాము. అంటే మంత్రం చేద్దాము అని చెప్పి అక్కడున్న ఈ దేశ సంచారులు, మాంత్రికులు అయిన కొందరు చాలా మంది ట్రై చేశారక్కడది. అందుకనే ఇందాక నేను మీ మీ ఆ మాట జ్ఞాపకం చేసుకోమన్నాను. పౌలు ఎలా స్టార్ట్ చేశాడు ఎఫెసీ పత్రిక? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు పంపబడిన అపోస్తలుడనైన పౌలు మీకు రాస్తున్నాడు. అంటే నా యొక్క క్రెడెన్షియల్స్ నావి కాదు. నేను ఈ పత్రిక రాయడానికి గాని, ఇంతకుముందు మీకు సువార్త చెప్పడానికి గాని, నా వెనక ఉన్న శక్తి దేవుడు. నా స్వంత శక్తి కాదు. నా స్వంత మాటలు కావవి అని చెప్తున్నాడక్కడ. సో, ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళందరూ ఈ నామము ఉపయోగించి మనం మంత్రగాలం కదా! మనం మంత్రాలు చేద్దాం అని చెప్పి
ప్రయత్నించారు. సో, అలాగే ఒక యూదుడైన స్కేవా అని ఒక ప్రధాన యాజకుడి కుమారులు 7 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేశారు. అందుకు ఆ దెయ్యము, "నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరు?" అని అడుగగా, ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అది ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. అయితే ఈ 17వ వచనం చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును, గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను. ఎందుకు? వారు ఆల్రెడీ పౌలు నోట్లో సువార్త విన్నారు వాళ్ళు. 2 సంవత్సరముల నుండి సువార్త చెప్పడం జరుగుతుంది. ఎఫెసు ప్రాంతమే కాదు, ఆసియా ప్రాంతంలో ఉన్న అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త విన్నారు. కాబట్టి వీరందరూ ప్రత్యేకంగా ఈ ఎఫెసులో కాపురమున్న అందరూ కూడా యూదులు, గ్రీసు దేశస్థులు ఈ సంగతి విన్నారు. ఏమని? ఈ విధంగా ఒక దెయ్యం పట్టినవాడు అనేక మంది మనుషులను చితకబాది పంపించేశాడు. ఎందుకంటే వారు దేవుని నామమును దూషణప్రాయంగా వారు వాడారు అని తెలుసుకొని వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసు నామము ఘనపరిచెను కదా! వారికందరికీ భయము కలిగెను. కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. అప్పుడు ఏం జరిగింది? విశ్వసించిన వారు అనేకులు వచ్చి, తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. ఏం జరుగుతుందక్కడ? ఒప్పుకోలు జరుగుతుంది. కన్ఫెషన్ జరుగుతుంది. రిపెంటెన్స్ జరుగుతుంది. పశ్చాత్తాపపడి వారి పాపములన్నీ కూడా బా బాహ్యాటంగా, బహిరంగంగా ఒప్పుకోవడానికి అనేక మంది విశ్వసించి వచ్చారు. ఆ విశ్వాసం ఎలా వచ్చింది వీరికి? వినుట వలన విశ్వాసం వచ్చింది. ఎలా విన్నారు? 2 సంవత్సరములు తురన్ను అనే వాని యొక్క పాఠశాలలో ప్రభు యొక్క సువార్త పౌలు చెప్పడం ద్వారా వీళ్ళందరూ విన్నారు. అంటే ఈ జరుగుతూ వస్తుంది. ఇది ప్రత్యేకంగా మనకి ఈ మాట ఇక్కడ చెప్పబడింది. ఈ 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో అనేక మంది విశ్వసిస్తూ వచ్చారు. ఓకే. సో, దాని సమ్మరీ ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు ఆయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అంటే అక్కడ ఉన్న మామూలు పౌరులే కాదు. ఈ మంత్ర విద్య అభ్యసించిన వారు అంటే డీప్ సెటానిక్ రూట్స్‌లో ఉన్నారు. మాంత్రిక విద్య అంటే అది మామూలుగా సంబంధించింది కాదది. అది దెయ్యములకు, సాతానుకు సంబంధించిన విద్య అది. సో, ఎందుకంటే సాతాను యొక్క ప్రేరేపణతోనే ఈ మాంత్రిక విద్య జరుగుతుంది. సో, అటువంటి విద్యను అభ్యసించిన వారు కూడా వారు సువార్త విని నిజమైన దేవుడిని తెలుసుకొని ఆల్రెడీ ఈ ఇందాక జరిగిన ఈ స్కేవా కుమారుల ఇన్సిడెంట్ కూడా వారందరూ విన్నారు. అందరూ కూడా దేవునికి భయపడ్డారు. వారి మాంత్రిక విద్యను కూడా వదిలిపెట్టేసి ఆ పుస్తకములు అంటే ఏ పుస్తకములైతే వారు చదివి ఆ మాంత్రిక విద్య నేర్చుకుంటున్నారో వాటన్నిటిని కాల్చివేశారు వాళ్ళు. అంటే బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. మేము ఆయనే నిజమైన దేవుడు అని వారు ఒప్పుకొని వాటిని కాల్చివేసినప్పుడు వాటి వెల 50,000 వెండి రూకలాయన. ఎందుకు ఆ మాట చెప్పబడింది అంటే, ఎంతమంది ప్రభు దగ్గరికొచ్చారో చెప్పడం అది. ఒక వ్యక్తి అన్ని వేల రూకలు గల పుస్తకాలు ఇంట్లో పెట్టుకోడు. అంటే అంతమంది వచ్చారన్నమాట అక్కడది. ఒకవేళ ఒక వెండి రోక్ అనుకుందాం ఒక పుస్తకం. లేదా ఇంకా తక్కువుంటుందన్నమాట. అలా అనుకుంటే 50,000 మందికి పైగా వచ్చారు అటువంటి మాంత్రికులు. సో, జస్ట్ అజంప్షన్ అన్నమాట. ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాను నేను. అంటే అంతమంది ప్రభువుని అందుకనే మీ 20వ వచనంలో ఆ మాటుంది. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అనేక మందికి సువార్త వెళ్ళింది. అనేక మంది విశ్వసించారు. అనేక మంది అక్కడ విశ్వాసులుగా నిలబడ్డారు. ఇది ఎఫెసీ సంఘము యొక్క ప్రారంభము. ఈ 2.5 సంవత్సరముల పరిచర్యలో ప్రభువు సువార్త విని వచ్చిన అనేక మంది ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? లోకము నుండి బయటపడి యేసుక్రీస్తు ప్రభుకి చెందిన వారుగా మారారు. అదే కదా! సువార్త రక్షణ అంటే లోకము నుండి వేరుపడ్డారు. లోకము నుండి వేరుపడడమే పరిశుద్ధత. ప్రభువునందు విశ్వసించారు కాబట్టి వారు విశ్వాసులు. రాబోతున్నాం. ఆ వాక్యం దగ్గర వస్తున్నాం మనం ఇప్పుడు. సో, ఈ ఎఫెసీ సంఘానికి పౌలు
చెప్పాడు. సరే పౌలు అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకొక 3 వచనాలు చూసుకొని అప్పుడు వద్దాం మళ్ళీ. సో, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎప్పుడు? ఇదంతా ఎఫెసీలో జరుగుతున్నప్పుడు మరి అందరూ కూడా ప్రభువును విశ్వసిస్తున్నారు. వారు మంత్ర విద్యను వదిలేస్తున్నారు. విగ్రహారాధన వదిలేస్తున్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి నమ్మి వారు రక్షణ పొందుకుంటున్నారు. మరి ఆబ్వియస్‌గా సాతానుకు సంబంధించిన అనేక మంది దగ్గర ఏం జరుగుతుంది? అల్లరి మొదలవుతుంది. ఎందుకు అంటే వారి యొక్క జీవనోపాధి పోతుందక్కడ. ఎలాగంట చూద్దాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమెత్రియను ఒక కంసాలి ఆర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగచేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియ యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. పౌలు గురించి అన్యజనుడిచ్చిన సాక్ష్యం ఇది. ఏమని అంటే ఇదిగో మనకి చాలా లాభసాటిగా ఉన్న ఈ విగ్రహాలు తయారు చేసేటువంటి ఈ జీవనోపాధి చాలా బాగున్నది కదా మనకి. అయితే ఇదిగో ఇతనెవరో వచ్చారు. ఇతనొచ్చి ఏం చేస్తున్నాడు? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి గమనించారా? పౌలు సువార్త చాలా స్పష్టంగా, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. ఎక్కడ ఏది దాచిపెట్టడానికి అవసరం లేదు, అవకాశం లేదు. సువార్త ఎలా ఉన్నదో అలాగే తీసుకెళ్ళి ప్రకటించాడు అన్ని చోట్ల కూడా. సో, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రమే కాదు ఎక్కడంట? ఇందాక చెప్పాను కదా! అనేక ప్రాంతాలు ఆసియాలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా ఏం జరిగింది? అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు, వినియు ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళందరూ విశ్వాసులైపోయారు. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారు. అని చెప్పి అక్కడున్న అనేక మందిని ఏం చేశాడు? ఉసిగొల్పి పౌలుని అక్కడ సభలోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతది. ఆ సభలోకి పౌలు యొక్క శిష్యులు రానివ్వరు. అక్కడ సభ కరణం ఏం చేస్తాడంటే, ఈ మీరు ఇంత అల్లరి చేస్తే రోమా సామ్రాజ్యం అధిపతులొచ్చి మనల్నందరిని ప్రశ్నిస్తారు కాబట్టి మీరు ఈ ప్రశ్న వేయొద్దు అని చెప్పేసి ఆ సభని సద్దుమణిగింప చేస్తాడు టూకీగా. అప్పుడు ఈ 21వ అధ్యాయం 1 వచనం. ఈ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్ళుటకు బయలుదేరెను. ఎందుకు? ఆల్రెడీ అక్కడ దేవుని శక్తి ద్వారా, దేవుని చిత్తము ద్వారా సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చిన తర్వాత సంఘమును స్థాపించి పౌలు తన పరిచర్య ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే తను ఎక్కడా కూడా ఉండిపోవాల్సిన పరిచర్య కాదు. దేవుని యొక్క చిత్తము తను పంపబడిన రీజన్ ఏమిటంటే అనేక ప్రాంతాలకెళ్ళి సువార్త చెప్పాలి. నీవు అద్ అన్య దేశంలో అన్నీ కూడా నువ్వు సువార్త చెప్తావు అని చెప్పి పౌలుని దేవుడు పిలిచారు. సో, కాబట్టి ఎఫెసులో పని అయిపోయినది. పరిచర్య పని అయిపోయింది గాబట్టి, అక్కడి నుంచి ప్రయాణం వెళ్ళిపోవాలి. ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో, అక్కడున్న శిష్యులనందరిని కూడా వాళ్ళని పిలిచి వారందరికీ కూడా దేవుని వాక్యం ద్వారా వారిని హెచ్చరించి, బలపరిచి, వారి యొద్ద సెలవు తీసుకొని మాసిదోనియాకి వెళ్ళిపోతున్నాడు పౌలన్నమాట. ఆ ప్రదేశమునందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అది నెక్స్ట్ అది. సో, ఇప్పుడు మనం మ్యాప్‌లోకొచ్చినట్లయితే ఇందాక చూసిన ఈ ఎఫెసు అనే ఈ పర్పుల్ కలర్ జర్నీలో ఈ ఎఫెసు పాద 2 ½ ఇయర్స్ యొక్క పరిచయం ముగించిన తర్వాత, అక్కడి నుంచి ఈ రూట్‌లో ఈ మాసిదోనియా వెళ్ళడం జరిగింది. ఇక్కడున్న ఫిలిప్పి, బెరియా, తెస్సలోనిక ఇవన్నీ మాసిదోనియా సంఘాలు ఇవన్నీ కూడా. ఆల్రెడీ మొదటి మిషనరీ జర్నీలో ఇవన్నీ కూడా సందర్శించి సంఘాలు స్థాపించాడు. సో, మళ్ళీ వారిని బలపరచడానికి మళ్ళీ ఈ మూడవ మిషనరీ జర్నీలో కూడా పౌలు అక్కడికి వెళ్తూ, మళ్ళీ తిరిగి ఏథెన్స్ వచ్చి, ఈ మూడవ జర్నీ ముగించుకొని, మళ్ళీ తిరిగి యెరూషలేము రావడం జరిగింది. సో, ఈ మూడవ మిషనరీ జరిగిపోయిన తర్వాత ఏం జరిగిందక్కడ? అక్కడ యెరూషలేములో పౌలుని మరి చంపివేయడానికి అక్కడున్న యూదులు కుట్ర పన్నినప్పుడు, అక్కడ దేవుని కృప ద్వారా, దేవుని చిత్తము ద్వారా పౌలు ఒక మాట అంటాడు. నేను రోమా సామ్రాజ్యాధిపతి దగ్గరికి వెళ్తాను నేను. అక్కడ నన్ను మీరు ట్రయల్‌కి పంపించండి అనంగానే అక్కడున్న లోకల్ కింగ్స్ ఏం జేస్తారంటే, మరి పౌలుని రోమా పంపించడానికి
ఆజ్ఞిస్తారు. అదే పౌలు యొక్క గ్రీన్ కలర్ జర్నీ, ఆఖరి జర్నీ. ఈ సీజరయ్య అనే పట్టణం నుంచి, సీదోన్ నుంచి సముద్రపు ద్వారా, ఈ మార్గము ద్వారా ఫైనల్‌గా ఆఖరి మజిలీ అయిన ఇదిగో ఇక్కడ రోమ్ అనే ఈ పట్టణానికి చేరుకుంటాడు పౌలు. ఇది ఫైనల్ అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ 61, 62 ఏడీలో 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఖైదీగా ఉండడం జరిగింది. ఆ తర్వాత పౌలు మరణం జరిగింది. సో, ఈ 2 సంవత్సరములు ఖైదీగా ఉన్నప్పుడే ఈ ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాయడము జరిగింది. సో, ఎఫెసులో ఆల్రెడీ అనేకమైన సంఘములు, అనేకమైన విశ్వాసులు నిలబడ్డారు, బలపడ్డారు. వాళ్ళు అంచెలంచెలుగా మరి ప్రభువునందు ఎదుగుతూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కనుక తన మిగిలిన ప్రయాణం అంతా ముగించుకుని ఆఖరి మజిలీ అయిన రోమ్ నుంచి ఈ ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు రాయడము జరిగింది. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మొదటి అధ్యాయం యొక్క పరిచయము, వివరణ. మళ్ళీ ఒకసారి చదువుదామా వచనము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇప్పుడు గమనించారా, మన లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా ఈ ఒక్క వచనంలో మనకి హిస్టరీ కనపడుతుంది. పౌలు ఎలా ప్రారంభించాడు, ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరు అభిషేకించి పంపించారు, ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, వారందరికీ ఎక్కడి నుంచి మళ్ళీ ఏం రాస్తున్నాడు అనేది ఈ ఒక వచనంలోనే మనకి కనపడుతుంది. సో, ఆ విధంగా పౌలు ఈ పత్రిక ప్రారంభించాడు. రెండవ వచనం చూద్దాం. అయితే రెండవ వచనంకి వెళ్ళే ముందు ఇంకొక వచనం గురించి మాట్లాడుకోవాలి మనం. ఈ మొదటి వచనంలోనే మరి ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులను అయిన వారికి శుభమని చెప్పి రాయినది అన్నాను కదా. వారు పరిశుద్ధులు ఎలా అయ్యారు? ఇందాక మనం ఒక మాట విన్నాం. అక్కడ ఉన్న మాంత్రికులు అనేక మంది వారి యొక్క పాత జీవితానికి సంబంధించిన పుస్తకాలు అన్నిటిని కూడా కాల్చివేసి లోకమును విడిచి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. లోకంలో ఉంటూ నేను యేసుక్రీస్తు ప్రభువునికి చెందిన వ్యక్తిని అనలేదు వాళ్ళందరూ కూడా. మేము లోకాన్ని విడిచిపెడుతున్నాం మేము. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, నీవు లోకాన్ని విడిచి నన్ను విశ్వసించావు గనుక నేను నిన్ను పరిశుద్ధుడు అని చెప్పి పిలుస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. సో, అందుకనే పౌలు వారు జీవితం అంతా అయిన తర్వాత వారు పరిశుద్ధులు అన్నాడా? వారు ఇంకా బ్రతికుండగానే పరిశుద్ధులు అన్నాడా? వారు ఇంకా బ్రతికి ఉండగానే వారికి ఈ పత్రిక రాశాడు. మీరు ఆల్రెడీ ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులు అయిన మీకు శుభమని చెప్పి వ్రాయినది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు వారు పరిశుద్ధులు అంటే, వారు సాక్ష్యం ఇచ్చారు పౌలు ఎదురుగా ఏమని? ఇదిగో లోక సంబంధమైనవన్నీ మేము విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి మేము విశ్వాసము అయ్యాం మేము. అదే మాట యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ 16 నుంచి 19వ వచనంలో ఇలా రాయబడింది. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. జరిగిందా అక్కడ? సత్యమందు తండ్రి అయిన దేవుడు పౌలు ద్వారా సత్యాన్ని ప్రకటింపచేసి వారిని ప్రతిష్ఠ చేయించారు అక్కడ. ఎవరిని? ఎఫెసీ సంఘస్థులని. ఆ వాక్యమందు, ఆ సత్యము అనే వాక్యమందు వారు నిలబడ్డారు. దేవుని యొక్క వాక్యమందు. ప్రభు చెప్తున్నారు, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు ప్రభువు లోకము నుండి వేరుపడి ఆయన పరిశుద్ధుడిగా ప్రతిష్ఠ చేసుకున్నారు గనుక మనమందరం కూడా లోకము నుంచి వేరుపడి మనము కూడా సత్యమునందు ప్రతిష్ఠింపబడుతున్నాము. అలాగునే ఎవరెవరైతే లోక సంబంధిక కాకుండా సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారో, సత్యము అంటే ఎవరో కాదు, నేనే వాక్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పారు యేసు ప్రభు కదా. సో, యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరెవరైతే ప్రతిష్ఠ చేయబడ్డారో వారందరూ కూడా పరిశుద్ధులు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం మళ్ళీ. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులను అయిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇది బ్యాక్గ్రౌండ్, ఎఫెసీ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. వారి యొక్క స్థితి ఏమిటి? వారు ఆల్రెడీ లోకాన్ని విడిచి
యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చారు గనుక వారు పరిశుద్ధులయ్యారు. వారు క్రీస్తును విశ్వసించారు గనుక క్రీస్తు యేసునందు విశ్వాసులయ్యారు. కాబట్టి మీకు నేను శుభము అంతా మీకు మంచి జరుగును అని చెప్పి నేను రాస్తున్నాను నేను అని రోమా రోమా పట్టణం నుంచి పౌలు వారికి పత్రికను రాయడం మొదలుపెట్టాడు. ఇమ్మీడియేట్‌గా రెండవది ఏమిటి అంటే వారికి ఒక ఆశీర్వాదంతో ఈ పత్రికను స్టార్ట్ చేస్తున్నాడు. ఏమని? మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపనియు, సమాధానమును కలుగును గాక. ఇందాక ఏమి ఇంట్రొడ్యూస్ చేశాడు పౌలు? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన అంటే తండ్రి, కుమారుడిని ఆల్రెడీ పరిచయం చేశాడు. అంటే వారిద్దరిని విడివిడిగా పరిచయం చేశాడు పౌలు. త్రిత్వముని మనం ఎక్కడ చూస్తామంటే పౌలు పత్రికల్లోనే మనం స్పష్టంగా మనము చూడగలుగుతాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మీకు త్రియేకమైన దేవుడు, త్రిత్వము అనే ఈ మాటలు కనపడవు. కానీ దేవుని యొక్క వాక్యంలో అంతర్లీనంగా కూడా ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అయితే పౌలు పత్రికలు రాసేటప్పుడు చాలా స్పష్టంగా దేవుడు ఎలాగా ఆపరేట్ చేస్తారు అనేది త్రియేకమైన దేవుడు వారు ముగ్గురు కూడా ఆ ఏకమైన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ఏ విధంగా అన్ని విషయాలను వారు ముందుకు నడిపిస్తారు అనేది పౌలు పత్రికలో మనం స్పష్టంగా చూస్తాం. అందులో మొదటగా ఇక్కడ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన అని ఇద్దరు వ్యక్తుల గురించి ఆల్రెడీ పౌలు రాయడం జరిగింది. ఇంకా ముందు వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడిని కూడా పౌలు పరిచయం చేస్తాడు మనకి. అంటే ప్రత్యేకమైన వ్యక్తులుగా త్రియేక దేవునిలో ఉన్న ఈ ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులని పౌలు స్పష్టంగా వారి వారి సెపరేట్ రోల్స్ ఏంటో మనకి వివరించబోతున్నాడు. అందుకనే ఇక్కడ మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానము కలుగును గాక. మరి ఎందుకు ఈ కృపయు సమాధానము కలుగును గాక అన్న మాట అన్నాడు? ఈ కృప, సమాధానం అనేది దేవుడు మనకిచ్చిన వరము. అంటే బహుమానం అది. ఎలా ఇచ్చారు అంటే, ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదివినట్లయితే మనకి ఈ కృప, ఈ సమాధానము ఎలా కలిగినయి, ఎప్పుడు కలిగినయి అనేది ఒక విషయం మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము 1వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సో ఏం జరిగింది ఇక్కడ? మనము అనీతిమంతులుగా ఉన్నామంటే నీతి లేని వారముగా ఉన్నాము కాబట్టి మనకి దేవునికి మధ్యన వైరము ఉన్నది అన్న విషయము ఇందులో అంతర్లీనంగా కనపడుతుంది. అంటే ఇందులో చెప్పకనే చెప్పబడే మాట ఏమిటంటే, మీరు ఇంతకు ముందు విశ్వాసము లేనప్పుడు మీరు దేవునితో వైరము కలిగి శత్రుత్వము అనే పరిస్థితిలో ఉన్నారు. శత్రువులుగా ఉన్నారు. అయితే విశ్వాస మూలమున మిమ్మల్ని నీతిమంతులుగా మిమ్మల్ని ప్రకటించి, ఇది ఉచితముగా తీర్చి, యేసుక్రీస్తు ద్వారా మీకు ఏం జరిగింది? మీ శత్రుత్వము ఇప్పుడు ఏం జరిగింది? స్నేహముగా మారిపోయింది. మీ వైరము సమాధానముగా మారిపోయింది. సో, దేవుని దగ్గర నుంచి మీకిప్పుడు రికన్సిలియేషన్ వచ్చింది. సమాధానం వచ్చింది. సమాధానం అంటే జవాబు కాదు. మన తెలుగులో మాట్లాడే వాడుక భాషలో ఉండే అర్థం కాదిది. అంటే ఆన్సర్ కాదిది. సమాధానము అంటే ఏంటంటే, ఇద్దరికి మధ్యలో ఉండే శాంతియుతమైన పరిస్థితిని సమాధాన పరిస్థితి అంటారన్నమాట. అది ఎప్పుడుంటుంది? శత్రుత్వం లేనప్పుడు, వైరము లేనప్పుడు ఆ పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు ఉన్న వైరము, శత్రుత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా మనల్ని తండ్రికి ఏం చేశారు మనల్ని? మనకి దగ్గరగా మనకి బిడ్డలుగా చేశారు మనకి. సో, అప్పుడు మనకి ఏం దొరికింది మనకి? సమాధానము మనకి కలిగింది దేవునితో. ఆ మాటే చెప్తున్నాడు. దేవునితో సమాధానము కలిగింది మనకి. కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరి ఏ విశ్వాసం ద్వారా మనము సమాధానం కలిగిందో అదే విశ్వాసం వలన మనము ఈ కృపయందు ప్రవేశించామంట. అంటే కృప అంటే ఏమిటి? మనకు అర్హము కానిది మనకి ఇవ్వడమే కృప. దేవుడు మీరు అర్హులు కారు కానీ మిమ్మల్ని నేను
రక్షించాను. మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్తాను. మీ పాపములని కూడా నేను క్షమించాను నేను. ఎందుకన్నారది? అది కృప ద్వారా ఆ విషయము మనకి దొరికింది. సో, ఈ కృపయందు మనం అందరం కూడా ప్రవేశించగలిగాం మనం. ఎలాగా? విశ్వాసము ద్వారా. సో, మనకి సమాధానం కలిగింది. కృపలోకి మనం ప్రవేశించగలిగాము. 2 విశ్వాసం ద్వారా జరిగినియి. ఎప్పుడైతే మనం ప్రవేశించామో, ప్రవేశించిన మనం అక్కడ నిలబడతాము. ఇది మనం రోమీయులకు రాసిన పత్రికలో మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఏమని? ఒక ఇంట్లో ఒక డోర్ తీసుకొని మీరు ప్రవేశిస్తే, నెక్స్ట్ మూమెంట్ ఎక్కడుంటారు మీరు? ఆ ఇంటి లోపలుంటారు. అవునా? సో, కృప లోపలికి ప్రవేశించినప్పుడు, ఆ నెక్స్ట్ మూమెంట్ ఏంటి? కంటిన్యూయస్‌గా ఆ కృప ఎక్కడున్నదో అక్కడ నిలిచి ఉంటాం మనం. సో, అదే అదే మాట ఈ ఎఫ్‌సీ‌లకు రాసిన పత్రిక పౌలు చెప్తున్నాడు ఈ మాట. మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు, సమాధానమును కలుగును గాక. కలుగును గాక అంటే అర్థం ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అది. అంటే అలాగా మీకు కృపలో, సమాధానములో నిలుస్తూనే ఉంటారు. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ అలైవ్. ఎందుకు? మీరు ఆల్రెడీ ప్రవేశించారు గనుక. ఎలా ప్రవేశించారు? విశ్వాస మూలంన ప్రవేశించారు. ఇక్కడ చూడండి, ఒకటో వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? వారి యొక్క విశ్వాసము, వారి యొక్క పరిశుద్ధత అంటే లోకము నుండి సెపరేట్ అయిపోవడం. లోకం నుండి సెపరేట్ అయిపోతే మరి ఎక్కడికి వెళ్ళాలి? కృపలో ప్రవేశిస్తాం. ఒక చోట నుంచి బయలుదేరితే ఇంకొక చోటకి మనం చేరుకుంటాం మనం. లోకమును విడిచిపెడితే ప్రభువు యొక్క కృపలో ప్రవేశించి నిలబడతాం మనం. కనపడుతుందా మీకదంతా కూడా స్పష్టంగా? ఆ 2 వచనాల్లో? సో, అదన్నమాట. అందుకనే ఆ ఆశీర్వాదంతో మొదలుపెడతాడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధులు, విశ్వాసులయ్యారో, ఇప్పుడు మీకు కంటిన్యూయస్‌గా కృపా, సమాధానం కలుగుతూ ఉంటుంది. సో, ఆ కృపా, సమాధానం కలుగును గాక అని చెప్పి తన వంతుగా తను ప్రభు యొక్క ప్రార్థనా ఇస్తున్నాడు వాళ్ళందరికీ కూడా. మన తండ్రి కృపయు, సమాధానమును గాక. మూడో వచనానికి వెళ్ళిపోదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. సో, మూడో వచనం మళ్ళీ 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 స్పష్టంగా మనం చదువుకుందాం మొదటి నుంచి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ ఆగుదాం మనం. ఎందుకంటే ఇక్కడ పౌలు ప్రత్యేకించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు అని చెప్పి ఇద్దరుగా చూపెడుతున్నాడు. త్రియేకమైన దేవుడు ఒక్కరై ఉండగా వారిలో ముగ్గురు వ్యక్తులున్నారు గనుక 3 పర్సన్స్ ఇన్ వన్ గాడ్ మనకు తెలుసు త్రిత్వము. సో, ఆ వివరణ ఏమిటి అంటే, వారు ముగ్గురు వారి పనులు ఇండివిడ్యుయల్‌గా చేస్తారు వారు. వారి రోల్స్, వారి రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ఆపరేషన్ అనేది వివిధంగా ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది అని చెప్పడానికి పౌలు చాలా ప్రత్యేకంగా ఈ వాక్యాలను మనకి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా వాక్యాలను రాయించి మనకిచ్చారు. మనం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే త్రిత్వము అనే మాట డైరెక్ట్‌గా వాక్యంలో వినపడదు, కనపడదు. కానీ ఆ త్రిత్వం గూర్చిన రెవల్యూషన్ మనకి స్పష్టంగా వాక్యాల్లో తెలుస్తుంది. సో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు మరి తండ్రి స్తుతింపబడును గాక? అలాగని యేసుక్రీస్తు ప్రభు స్తుతింపబడకూడదని కాదు గానీ, ఈ ప్రత్యేకమైన ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయనకు స్తుతి చెల్లును గాక అని చెప్పి పౌలు చెప్తున్నాడన్నమాట. మరి ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశారు? స్తుతికి అర్హుడు, పాత్రుడు అని మనం ఎందుకంటాం మనము? ఎందుకు స్తుతింపబడును అంటే తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు మనందరికీ ఏమిచ్చారు? ఆశీర్వాదము ఇచ్చారు అని చెప్తున్నాడన్నమాట. ఆ ఆశీర్వాదం ఎలా ఇచ్చారంటే ఆయన ఈ ఆశీర్వాదము డైరెక్ట్‌గా మనకివ్వలేదు. ఎందుకు డైరెక్ట్‌గా ఇవ్వలేదు అంటే, మనం డైరెక్ట్‌గా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము గాని, ఏమి కూడా పొందుకునేటువంటి అర్హత మనకి లేదు. ఎందుకంటే, పాపం వలన మనము శత్రుత్వము, వైరము మనము పొందుకున్నాం కాబట్టి, ఆ వైరాన్ని, శత్రుత్వాన్ని తీసివేసి సమాధానము కలుగజేసేవారు వచ్చే వరకు మనము డైరెక్ట్‌గా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఏమి మనం పొందుకోలేము. అందుకనే ఆ ఆశీర్వాదం మనకి రావాలి అంటే త్రిత్వములోని రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు వచ్చి శిలువ మీద మరణించి, అప్పుడు ఆ వైరముని, ఆ శత్రుత్వముని సమాధానముగా మార్చి సమాధానం కలుగచేసినప్పుడు తండ్రి ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. మరి ఆ తండ్రి మనకి ఇప్పుడు ఈ ఆశీర్వాదము ఎలాగిస్తున్నారు? మరి యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే మనం డైరెక్ట్‌గా రాదు. అందుకనే తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మరైతే ఈ ఆశీర్వాదము ఎటువంటి ఆశీర్వాదములంట? ఇవి పరలోక విషయములలోని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. అంటే
భూ సంబంధమైనవి కాదు అని చెప్పకనే చెప్తున్నాడు పౌలన్నమాట. అంటే ఈ ఆశీర్వాదములు మీరనుకుంటున్నట్లు ఈ భూ సంబంధమైనవి కాదు. అంటే మీర మీరు ఇంతకుముందు చదువుతున్నట్టు అబ్రహాముకి అనేక విషయంలో దేవుడు ఆశీర్వదించును అని చెప్పి కొన్ని భూ సంబంధం విషయాలు చదువుకుంటాం మనం. అయితే అవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడుటకు కావలసిన దారి అది. అంటే మీన్స్ అన్నమాట. దేవుని యొక్క గోల్ మిషన్‌కి సాధ్యపరచడానికి అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా మనము ప్రభు ఏమంటున్నారంటే, మీకు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నేను చెప్పట్లేదిక్కడ. ఇప్పుడు బికాజ్ యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ ఆ శిలువ మీద కార్యం చేసినందువలన మీరందరికీ కూడా పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా నేనిప్పుడు మీకు ఇచ్చేస్తున్నాను నేను. అది నా సంకల్పము. అది నా ఉద్దేశ్యము. కానీ అది ఎలా సాధ్యపడింది? కేవలం క్రీస్తునందు మాత్రమే అది సాధ్యము. క్రీస్తు లేకుండా మనకు ఎవ్వరికీ కూడా ఆశీర్వాదము రాదు. అందుకని తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అన్న మాట పౌలు ఇక్కడ చెప్పడం జరిగింది. ముందుకు వెళ్దాం. మరి ఈ ఆశీర్వాదములు ఏమిటి? ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదములు ఏమిటి అనేది ఈ 4వ వచనం నుంచి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాల్లో కూడా మనము నేర్చుకోబోతున్నాం మాట. అందుకనే ఈ 3 వచనాల్లో ఆ ఇంట్రడక్షన్ ఇచ్చి, ఆ పరిచయం చేసి, ఎటువంటి పరలోక సంబంధమైన పరలోక విషయంలోని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకిచ్చారు అని చెప్పి దాన్ని వివరించి చెప్పడానికి మిగిలిన పత్రిక అంతా కూడా పౌలు వ్రాయడం జరిగింది. ఎట్లనగా అందుకనే ఆ మాటతో స్టార్ట్ అవుతుందన్నమాట. ఎట్లనగా అని ఎందుకన్నాడు పౌలు? ఇదిగో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము తండ్రి అయిన దేవుడు కుమారుని నందు మీకిచ్చారు. అందువలన దేవుని స్తుతింపబడుగాక. ఎట్లనగా ఎలా ఇచ్చారు అంటే అని చెప్పి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ 4, 5, 6 వచనంలో ప్రధానమైన ఆశీర్వాదం గురించి చెప్తున్నాడన్నమాట. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరలోక విషయమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, మీరు దేవుని యందు నిర్ణయించబడి క్రీస్తులో ఏర్పరచబడ్డారు. కానీ ఆ మాటను చాలా విపులంగా విడమర్చి పౌలు చెప్పాడిక్కడ. ఎట్లనగా అని చెప్పి ఒక కంప్లీట్ నరేషన్ ఇచ్చాడన్నమాట 3 వచనాల్లో. అయితే ఈ ఈ ఈ నరేషన్ అంతా కూడా మనము నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ 3 వచనాలకి మనం 1 అవర్ స్పెండ్ చేయాలి లిటరల్లీ. అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్‌గా ఈ 3 వచనాల్లో మనము ఏమి గమనించాలి అంటే, ఇందాక పౌలు 3వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమని? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి 4వ వచనంలో ఎట్లనగా అని ఎందుకన్నాడు అంటే, ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశారు అని చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా! ఆ విడమర్చి చెప్తాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశారు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు మనకి? వారి వారి రోల్స్ సెపరేట్. వారి ఆపరేషన్ సెపరేట్ అని చెప్పి చెబుతూ ఇక్కడ ఓన్లీ తండ్రి గురించి చెప్తాడు ఈ మాటలో. అందుకనే మీరు గమనించినట్లయితే ఆ తన, తాను, తన, తన, తనకు, తన, ఆయన అనే ఈ మాటలు నేను యెల్లో కలర్‌లో హైలైట్ చేశాను. ఈ 3 వచనాల్లో మీరు గమనించినట్లయితే రిపీటెడ్‌గా అవి కనపడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇది కేవలము తండ్రి అయిన దేవుణ్ణి ఉద్దేశిస్తూ పౌలు మనకి వివరించిన మాటలు. అయితే తండ్రి అయిన దేవుడు ఎలా చేశారు? అక్కడ మీకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు కనపడతారన్నమాట. ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ అన్నమాట. అంటే ఈ సాల్వేషన్ ఆపరేషన్ మనకి కనపడుతుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను అంటే తండ్రి అయిన దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు అంటే తండ్రి యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తండ్రి కోసం అంటే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట అంటే తండ్రి ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆ తండ్రి క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ జరిగిన ఈ విషయం అంతా కూడా డెసిషన్ ఎవరు తీసుకున్నారు? అంటే తండ్రి అయిన దేవుడు తీసుకున్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. త్రిత్వములో త్రియేకమైన దేవుడులో ఉన్న ముగ్గురులో ఈ డెసిషన్ టు సేవ్ ద మ్యాన్‌కైండ్ అంటే మానవులను రక్షించి తన కొరకు తిరిగి తీసుకోవాలి అన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారో తెలుసా? తండ్రి అయిన దేవుడు తీసుకున్నారు. ఏర్పరచుకుంది ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఎలా ఏర్పరచుకున్నారు? ఎందుకు ఏర్పరచుకున్నారు? ఎప్పుడు ఏర్పరచుకున్నారు? ఎవరి ద్వారా ఏర్పరచుకున్నారు? ఎప్పటి వరకు ఏర్పరచుకున్నారు? అనేది మనము రాబోయే నెక్స్ట్ క్లాస్‌లో మనం విపులంగా ఈ 4, 5, 6 వచనాలు మనం నేర్చుకుందాం మనం. సో, ఈరోజు మన బైబిల్ స్టడీని ఇక్కడ ముగించుకొని, మనం డౌట్స్ ఏమైనా ఉంటే మనం తీసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ కొనసాగించుకుందాం. ప్రభువు ఆయన వాక్యమును విన్న మనందరిని కూడా దీవించును గాక. ఆమేన్.